మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 4వ అధ్యాయం 15 నుంచి 31 వచనముల వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 15, 16 వచనములను చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలు బయల్సెఫోను అనేటటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఎదురుగుండా సముద్రం ఉంది. వెనక ఫరో సైన్యము ఇశ్రాయేలీలను తరుముతూ ఉంది. ఈ క్రమంలో ఇశ్రాయేలీలు భయపడ్డారు, దేవునికి మొరపెట్టారు. మోషే మీద అసహనం వ్యక్తం చేశారు. మోషే దేవుని వైపు తిరిగాడు, దేవునికి మొరపెట్టాడు. దేవుడు అన్నాడు, ఊరకుండుడి. ప్రభునందు ప్రియమైన వార్లరా, మనం ఊరక నిలిచి దేవుని కార్యములను చూడాలి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులను మన చేతుల్లోకి తీసుకుంటాం. మన సొంత జ్ఞానం చేత, సొంత బలం చేత ఆ పనులను జరిగించాలని కోరుకుంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. దేవుని సన్నిధి ఇశ్రాయేలీలకు సమృద్ధిగా ఉంది. దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో శత్రుభయం కలిగినప్పుడు వారు దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెడుతూ ఉన్నారు భయంతో. దేవుడు అంటూ ఉన్నాడు, నేనే కదా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను, మీరెందుకు నాకు మొరపెడుతున్నారు? మీ పరిస్థితిని నేను ఎరిగి ఉన్నాను, నేనే కదా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను, సాగిపోండి అని. ప్రభునందు ప్రియమైన వార్లారా, మన జీవితంలో ఈ అనుభవం కావాలి. ప్రతి చిన్న విషయానికి మనము దేవుని పైన అసహనం వ్యక్తం చేసే వారంగా ఉండక, అసంతృప్తిని వ్యక్తం చేసే వారంగా ఉండక, మనము సాగిపోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు మనం సాగిపోవటం అలవాటు చేసుకోవాలి. జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు ముందర ఎర్ర సముద్రం ఉంది. ఇశ్రాయేలీలను తరుముచు ఫరో అతని సైన్యం బయలుదేరటం జరిగింది. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లారా, ఎదురుగుండా ఉన్నటువంటి సముద్రం వైపు దేవుడు మోషేతో, నీ చేతి కర్రను ఆ సముద్రం వైపు చూపించమని చెప్పినప్పుడు మోషే తన చేతి కర్రను ఆ సముద్రం వైపు చూపించగా సముద్రము 2 పాయలైంది. ఇశ్రాయేలీలు ఆరిన నేలన ఒడ్డుకు చేరుకున్నారు. ఇశ్రాయేలీలను తరుముకుంటూ వెనక వచ్చిన ఫరో సైన్యం సముద్రము యొక్క జలములలో నాశనమైపోయారు. ఇది ఎలా జరిగిందనే క్రమాన్ని మనం చూచినప్పుడు దేవుడు చెప్పాడు, నాకెందుకు మీరు మొరపెడుతున్నారు, సాగిపోండి అని. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుడు అక్కడ ఇంకొక మాట చెప్పాడు, నేను అన్యజనుల మధ్య నా నామమును మహిమపరుచుకుంటాను అని. ప్రభునందు ప్రియమైన వార్లారా, అన్ని దారులు మూసుకొని పోయినటువంటి పరిస్థితి అది. ఇలాంటి పరిస్థితుల్లోకి ఎప్పుడైతే దేవుని బిడ్డలు వెళతారో అప్పుడు దేవుని నామము సంపూర్ణంగా మహిమపరచబడుతూ ఉంటుంది, మహిమపరచబడబోతుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడ్డారు. దేవుడు వారిని ఒక్క వెంట్రుక కూడా కాలిపోకుండా, వస్త్రములో ఒక్క పోగు కూడా కాలిపోకుండా క్షేమంగా అగ్నిగుండంలోని బయటికి రప్పించాడు. అగ్నిగుండములో నుండి వారు బయటికి వచ్చిన తర్వాత దేవుని నామం ఎంతగా మహింపరచబడింది. నెబుకద్నెజరు అన్నాడు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు యను వీరి దేవుడు పూజార్హుడు అని. ఇక పైన ఆకాశమందే గాని, క్రింద భూమి మీదే గాని ఇలాంటి దేవుడు ఎక్కడా కూడా లేడు.
దేవుని నామం ఎప్పుడు మహింపరచబడింది? వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితము ద్వారా దేవునికి ఎప్పుడు మహిమ వస్తుందంటే, మనము కూడా అగ్ని వంటి శ్రమల చేత పరీక్షించబడినప్పుడు. మనము ఈ శోధనలు, శ్రమలు అనేటటువంటి అగ్ని పరీక్షలో ఉంటూ ఉన్నప్పుడు, అగ్ని పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితి నుండి దేవుడు మనలను గట్టెక్కించి తన నామమును గొప్పగా మహింపరుచుకుంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. అన్ని దారులు మూసుకొని పోయాయి. కూడా ఎంతోమంది మనకు పోటీదారులుగా ఉన్నారు. ఇక ఈ పని అసాధ్యం అనుకున్నాం. ఈ పని మనకు జరగదు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. సరిగ్గా దేవుడు అప్పుడు కార్యం చేశాడు అనుకోండి. దేవుని నామానికి ఎంత మహిమ వస్తుందో ఆలోచన చేయండి. నేటి దినాన ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు కూడా అన్ని దారులు మూసుకొని పోయిన పరిస్థితిలో ఉన్నావేమో. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, దాంపత్య జీవితంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఆత్మీయమైన జీవితంలో కావచ్చు. దేవుడు అన్ని దారులు మూసుకొని పోయినటువంటి పరిస్థితుల్లో నుండి మన కొరకే ఒక క్రొత్త దారిని ఏర్పాటు చేసి ఆయన నామమును గొప్పగా మహింపరుచుకుంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రస్తుతము మనముంటున్న ఈ శ్రమల కాలం, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ కష్టకాలం, ఇది స్వల్పకాలమే. దీని తర్వాత దేవుడు సంపూర్ణమైనటువంటి మహిమను మన ద్వారా పొందబోతూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటి కాలపు శ్రమలు, ఎర్ర సముద్రము వంటి శ్రమలు, ఫరో సైన్యము వంటి శ్రమలు, ఫరో రథముల వంటి శ్రమలు ఎన్న తగినవి కావు. ఎందుకంటే ఆయన మనకు గొప్ప మహిమనివ్వబోతున్నాడు. ఈ మహిమతో పోల్చుకుంటే ఈ శ్రమలు అసలు శ్రమలే కాదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉద్యోగములో, కుటుంబములో, సంఘములో, సమాజములో, కళాశాలలో, కార్యాలయంలో, వీధిలో, ఏ పరిస్థితుల్లో నీవు ఉంటున్నావో ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆ కష్టస్థితి నుండి దేవుడు తప్పించి ఆయన మహిమపరచుకోబోతున్నాడు. దానికి మనం చేయాల్సింది ఏంటంటే సాగిపోవడమే. ఆగిపోవడం కాదు, సాగిపోవాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఇశ్రాయేలీలను ఫరో సైన్యము నుండి, ఎర్ర సముద్రము నుండి ఎలా క్షేమంగా తప్పించాడో ఆ వివరాలను మనం చూసినప్పుడు, ఇశ్రాయేలీలకు ముందున్న దేవదూత ఇశ్రాయేలీల వెనక్కి వచ్చి నిలిచాడు. అంటే ఐగుప్తీయులు వచ్చి ఇశ్రాయేలీలకు హాని చేయకుండా మధ్యలో దేవుడు తన దూతను ఉంచాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, లోకము మనకు హాని చేయకుండా మన కొరకై మన ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున చేరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలీలకు ముందున్నటువంటి ఆ మేఘస్తంభం ఇశ్రాయేలీల వెనక్కి వచ్చి నిలిచింది. కనుక ఇశ్రాయేలీలకు వెలుతురు ఉంది, ఐగుప్తీయులకు చీకటి ఉంది. ఐగుప్తీయులు ఆ చీకటి వలన ఇశ్రాయేలీలను తరమలేకపోయారు. మాత్రమే కాదు, దేవుడు ఇంకొక పని కూడా చేశాడు. అదేంటంటే, ఫరో యొక్క రథములు ఏమైపోయాయంటే చాలా భారంగా మారిపోయాయి. ఎందుకంటే రథచక్రములు ఊడిపడినట్లుగా దేవుడు చేశాడు. ఇక వారు భారంగా రథములను తోలే పరిస్థితి వచ్చేసింది. ఇశ్రాయేలీలు సముద్రము 2 పాయలుగా చేల్చబడినప్పుడు ఆ వెలుతురులో ఆరెన్ నేలన క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఐగుప్తీయులు మేఘస్తంభం అడ్డుగా ఉంది కాబట్టి, వారికి చీకటి ఉంది కాబట్టి నిలిచిపోయి ఉన్నారు. ఇశ్రాయేలీలు దాటిన తర్వాత దేవుడు ఆ మేఘస్తంభాన్ని తీసివేసే పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు ఆ మేఘస్తంభమును తొలగించినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు
మరలా ఐగుప్తీయులు ఆ రథములతో ఇశ్రాయేలీయులను తరుముకుంటూ ఎర్ర సముద్రం మధ్యలోనికి వచ్చారు. రథచక్రాలు భారంగా ఉన్నాయి. ఎప్పుడైతే సముద్రం మధ్యలోనికి వచ్చారో తెల్లవారినప్పుడు దేవుడు మరలా ఆ సముద్రమును యథాస్థితికి తీసుకొని వచ్చేటట్లుగా ఆ ఆరిన నేలను, ఆ తర్వాత 2 ప్రక్కల గోడలుగా ఉన్నటువంటి ఆ సముద్రపు నీళ్లను ఆయన ఏం చేశాడంటే మరలా తిరిగి పొర్లునట్లుగా చేశాడు. ఇప్పుడు మరలా సముద్రం మూసుకొని పోయింది. ఆ భయంకరమైనటువంటి సముద్రపు యొక్క ప్రవాహములో మరలా తిరిగి మరి యథాస్థితికి సముద్రం వచ్చినప్పుడు ఆ జలములలో ఫరో యొక్క సైన్యము, ఫరో యొక్క సైనికులు, వారి రథములు అన్నీ కూడా నాశనమైపోయాయి. దేవుడు గొప్ప రక్షణను ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 14:30. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు దినం. మనం మన ప్రభుని ఆరాధించటానికి ఆయన ఆలయానికి వెళుతూ ఉన్నాం. నాడు ఐగుప్తీయుల చేతి నుండి, ఎర్ర సముద్రము నుండి దేవుడు ఇశ్రాయేలీలను రక్షించినట్లుగా మనలను కూడా పాపము నుండి, మరణము నుండి, నరకాగ్ని బాధల నుండి, అపవాది నుండి, దేవుడు మరణ భయము నుండి మనలను రక్షించాడు. ఆ రక్షణను బట్టి మనం ఏమి చేయగలం? ఆ రక్షణను బట్టి మనము ఆయనకు ప్రతిగా ఏమి చెల్లించగలం? ఒకసారి ఆలోచన చేయండి. ఆ రక్షణను బట్టి మనం ప్రభువుకు ఏమి తిరిగి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు ఆయన పాదముల చెంత అర్పించడం మాత్రమే మనం చేయగలిగింది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 50వ కీర్తన చివరి చరణం చదివితే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఐగుప్తీయుల మధ్య, అన్యుల మధ్య దేవుడు తన్ను తాను ఎలాగైతే మహింపరుచుకున్నాడో, అలాగే మనం కూడా దేవుడు మనకు చేసిన రక్షణ కార్యమును బట్టి, శిలువ యాగమును బట్టి మనము కూడా ప్రభువును మహింపరచాలి. దేంతో మనము ఆయన మహింపరచగలం? డబ్బుతోనా? విలువైనటువంటి కానుకలతోనా? దేనితో ఆయన్ను మనం మహింపరచగలం? జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలను ఉపయోగించి ఆయనను ఆరాధించటంలోనా? ప్రభునందు ప్రియమైన వారలారా, ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకమైన స్తుతియాగము సిద్ధపరుచుకొని పరిశుద్ధమైనటువంటి ఆ నైవేద్యమును, రక్షణ అలంకారములు ధరించుకొనినటువంటి మనము హృదయపూర్వకమైనటువంటి పరిశుద్ధతతో సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిని సమీపించి ఆయనకు స్తుతి యాగము అర్పించుట ద్వారా ఆయన సంపూర్ణమైనటువంటి మహిమను పొందుతాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మన జీవితంలో చేసిన రక్షణ కార్యమును బట్టి మనం హృదయపూర్వకముగా ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. మందిరమునకు ఆలస్యంగా వెళ్ళవద్దు, ఆరాధనను మానవద్దు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆరాధించుటలో వెనకబడవద్దు. ప్రభు యొక్క శరీరము, రక్తము మన కొరకై బలిగా అర్పించబడినటువంటి నేపథ్యములో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు. దేవుడు మనకిచ్చిన రక్షణను అలక్ష్యము చేయవద్దు. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును ఎంతమాత్రము కూడా అశ్రద్ధతోటి, నిర్లక్ష్యముతోటి దానిని మరువవద్దు. హృదయపూర్వకంగా మన స్తుతియాగమును దేవుడు మనకు చేసిన రక్షణ కార్యమును బట్టి ఆయన సన్నిధిలో అర్పిద్దాం. హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధిద్దాం. నాడు ఐగుప్తు చెర నుండి, భయంకరమైన ఎర్ర సముద్రము నుండి, ఫరో సేనల నుండి, రథముల నుండి ఇశ్రాయేలీలను రక్షించిన దేవుడు నేడు మనలను పాపము నుండి, నరకాగ్ని బాధల నుండి, మరణ భయముల నుండి రక్షించాడు. ఇందుకు ప్రతిగా హృదయపూర్వకంగా స్తుతియాగము ఆయనకు అర్పించి ఆయన్ను ఆరాధిద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యముకై స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి. ఈరోజు మా ప్రభు దినాన మీ మందిరమునకు సకాలమునకు చేరుకొని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించేటటువంటి వారంగా మేము ప్రేరేపణ పొంది, మా ప్రభా, ఈ ప్రభు దినములో
మా ప్రభువా, హృదయపూర్వకమైనటువంటి ఆరాధన సిద్ధపరిచి మీ సన్నిధిలో అర్పించటానికి మీ సహాయమును అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.